ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. మొదటగా సౌత్ ఆఫ్రికాలో నమోదైన కేసులు ఇప్పుడు 66 దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు న్యూ వేరియంట్ తో భయమేమీ లేదంటున్న వైద్య నిపుణులు ఇప్పుడు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఒమిక్రాన్ తో యూకేకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఇప్పుడు తొలి మరణంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసులు ఇప్పటి వరకు 38 కేసులు నమోదయ్యాయి. ఈ మరణంతో ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోనున్నాయి? ఒమిక్రాన్ మరణంతో ప్రపంచ దేశాలు గజగజలాడుతున్నాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి బ్రిటన్లో అధికంగా ఉన్నట్లు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ ట్రాపికల్ మెడిసిన్ కొద్ది రోజుల క్రితమే తెలిపింది. ఇదిలా ఉండగా అదనపు రక్షణ చర్యలు తీసుకోకపోతే యూకేలో భారీ ప్రాణ నష్టం తప్పదని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25,000 నుంచి 75,000 మరణాలు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 60% పెరగనున్నట్లు తెలిపింది. మరోవైపు ఇంగ్లాండ్లో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చి కేసులు గణనీయంగా పెరగనున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కఠిన నియంత్రణ చర్యలు లేకపోతే 2020-21 సమయంలో ఆల్ఫా వేరియంట్ విజృంభించినప్పుడు నమోదైన కేసుల కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది సులువుగా సోకే అవకాశం ఉంది అని అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. మొదటగా సౌత్ ఆఫ్రికాలో నమోదైన కేసులు ఇప్పుడు 66 దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు న్యూ వేరియంట్ తో భయమేమీ లేదంటున్న వైద్య నిపుణులు ఇప్పుడు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఒమిక్రాన్ తో యూకేకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఇప్పుడు తొలి మరణంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసులు ఇప్పటి వరకు 38 కేసులు నమోదయ్యాయి. ఈ మరణంతో ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోనున్నాయి? ఒమిక్రాన్ మరణంతో ప్రపంచ దేశాలు గజగజలాడుతున్నాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి బ్రిటన్లో అధికంగా ఉన్నట్లు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ ట్రాపికల్ మెడిసిన్ కొద్ది రోజుల క్రితమే తెలిపింది. ఇదిలా ఉండగా అదనపు రక్షణ చర్యలు తీసుకోకపోతే యూకేలో భారీ ప్రాణ నష్టం తప్పదని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25,000 నుంచి 75,000 మరణాలు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 60% పెరగనున్నట్లు తెలిపింది. మరోవైపు ఇంగ్లాండ్లో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చి కేసులు గణనీయంగా పెరగనున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కఠిన నియంత్రణ చర్యలు లేకపోతే 2020-21 సమయంలో ఆల్ఫా వేరియంట్ విజృంభించినప్పుడు నమోదైన కేసుల కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది సులువుగా సోకే అవకాశం ఉంది అని అధ్యయనం వెల్లడించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ సచిన్ లైవ్ లో అందిస్తారు. సచిన్, చెప్పండి, ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ వల్ల భయపడేది ఏమీ లేదు, ఈ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణ నష్టం ఏముండదని వెల్లడించారు. అయితే ఈ రోజు తొలిసారి ఒమిక్రాన్ తొలి మరణంతో ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోనున్నాయి? చెప్పుకోవాలి ఈ మరణంతో. ఎందుకంటే బ్రిటన్ కి సంబంధించి కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికా నుంచి మొదలై భారతదేశం వరకు కరోనా కేసెస్ కి సంబంధించి అందున ముఖ్యంగా ఒమిక్రాన్ కి సంబంధించి ఒక రకమైన భయాందోళన నెలకొంది. ఇది వ్యాప్తి వేగంగా ఉంటుందని చెప్పి ఇది నేపథ్యంలో ఏదో అంటే ఎక్కడో ఒక చోట దీనివల్ల ఇబ్బంది లేదు, మరణాలు ఇంకా నమోదు కాలేదు కాబట్టి దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఎప్పుడైతే తొలి మరణం నమోదైందో బ్రిటనే కాదు ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇది ఒక అలార్మింగ్ సైన్ కింద చెప్పుకోవాలి ప్రత్యూష. ఎందుకంటే
ఇంతవరకు మరణాలు నమోదు కాలేదు కాబట్టి సమ్వాట్ ఇట్స్ ఓకే. అంటే దాదాపు ఒక 6 రెట్లు లేకపోతే 6 నుంచి 10 రెట్ల వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఈ మరణం అనేది మాత్రం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ కావాలని చెప్పి చూపించిన సిచ్యువేషన్ కింద చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంఘటనతో బ్రిటన్ మొత్తం అలర్ట్ అయింది. ముఖ్యంగా బోరిస్ జాన్సన్, ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడికి దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. ఎప్పుడైతే తొలి మరణం నమోదైందో దీనికి సంబంధించి జాగ్రత్తకు సంబంధించిన చర్యలు అనేది స్పీడప్ జరిగిందని చెప్పుకోవచ్చు. బోరిస్ జాన్సన్కి సంబంధించి ఆ దేశానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే కాదు, దీనితో పాటు ఎప్పుడైతే తొలి మరణం నమోదైందో మిగతా దేశాలని, ముఖ్యంగా మనకి కూడా ఇక్కడ భారతదేశానికి సంబంధించి కూడా మనం 38 కేసెస్ చూసాం ఒమిక్రాన్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా లోతైన విశ్లేషణ జరుపుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, కొన్ని సందర్భాల్లో బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని చెప్పి నిపుణులు చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు భారతదేశ శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా కావచ్చు, లోతైన విశ్లేషణ, దీనికి సంబంధించిన రీసెర్చ్ అనేది స్పీడప్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక వచ్చిన శాంపుల్స్ కోవిడ్ టెస్ట్ అయిన తర్వాత ఒమిక్రాన్ అవునా కదని చెప్పి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి దానికి సంబంధించి ఏమైనా మ్యూటేషన్స్ జరుగుతున్నాయా. ఎందుకంటే మనం ముఖ్యంగా ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మనం మాస్క్ వేసుకుంటే వచ్చే రక్షణ ఎంతో, అలాగే వైరస్ వ్యాప్తిని తగ్గించడం పాటు మ్యూటేషన్స్, ఇక్కడ మ్యూటేషన్స్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి మ్యూటేషన్స్ లో భాగంగా వచ్చిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికించేస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ మ్యూటేషన్స్ ని కంట్రోల్ చేస్తున్న రెస్పాన్స్ కూడా మన మీద ఉంది. అంటే వ్యాప్తిని అడ్డుకట్టుతూనే ఈ మ్యూటేషన్స్ ని మనం అడ్డుకోగలగాలి. ఈ మ్యూటేషన్స్ ని అడ్డుకోవడం అంటే మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం. ఎప్పుడైతే వ్యాప్తి చెందుకుంటూ ఉంటుందో మ్యూటేషన్స్ తగ్గుతాయి. ఒక్కవేళ ఈ మ్యూటేషన్స్ కనుక తీవ్రతరం చెందితే మనం తీవ్రమైన పరిణామాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా డెల్టా విషయంలో మనం ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి సెకండ్ వేవ్ చూసాం. ఎంత ఉవ్వెత్తున వచ్చి ప్రజల మీద దాడి చేస్తుందని చెప్పుకోవాలి. ఒక్కసారి సెకండ్ వేవ్ అయితే మాత్రం భారతదేశాన్ని గజగజలాడించేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒమిక్రాన్ తొలి మరణం నమోదంతో ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ అయిన సిచ్యువేషన్. ఎందుకంటే దీనికి సంబంధించి రీసెర్చ్ జరుగుతోంది, చిన్నపిల్లలు కూడా వ్యాప్తి చెందుతుందని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. రీసెర్చ్ కూడా స్పీడప్ చేస్తున్నాయి. ఎక్కడికక్కడ వచ్చిన కేసెస్ ని అవి కోవిడ్ కేసెస్ అవునా కాదా అని చెప్పి తెలుసుకుంటున్నాయి. దాని తర్వాత ఆ శాంపుల్స్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపిస్తున్నారు. ఒకవేళ ఇది ఒమిక్రాన్ అయినా ఒమిక్రాన్ లో కూడా ఇంకా మ్యూటేషన్స్ జరుగుతున్నాయా, జరిగితే ఎంతవరకు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఒకవేళ వాటిని నియంత్రించగలమా లేదా అంటే ఇంకా ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూస్తున్నాం లక్షణాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. లక్షణాలు కూడా ప్రాపర్ గా ఇది ఎగ్జాక్ట్ లక్షణాలు అని చెప్పి చెప్పిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలని ఈ మరణంతో ఒక్కసారిగా అలార్మింగ్ సిచ్యువేషన్ ని అలర్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ప్రతిష సచిన్, అయితే ఈ రోజు జరిగిన ఒమిక్రాన్ తొలి మరణంతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే మళ్ళీ ఈ ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని అంటారా? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రమాదం పొంచి ఉందా అంటే కనుక జాగ్రత్తగా మనం వ్యవహరించకపోతే డెల్టాకు సంబంధించి ఎటువంటి వ్యాప్తి చెందింది, ఎలా జరిగిందో, ఎటువంటి ప్రమాదాన్ని సృష్టించిందో మనం చూసాం. సో ఆ టైంలో ప్రపంచ దేశాలను అలర్ట్ అయ్యి జాగ్రత్త పడబట్టి నష్టాన్ని నివారించగలిగాయి. కాబట్టి ఒక వైరస్ అనేది వ్యాప్తి చెందుతోందంటే దాని ప్రభావం నష్ట రూపంలో మారకుండా ఉండేలోపే జాగ్రత్త చర్యలు తీసుకుంటే దాన్ని ఆ ఇంపాక్ట్, దాని ప్రభావం ఏదైతే ఉంటుందో అది అరికట్టచ్చు. ఇప్పుడు ప్రపంచ దేశాలను చేస్తున్న పనది. ఎందుకంటే గతంలో చూసుకుంటే దాదాపు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ట్రావెలింగ్ సంబంధించి ఏవైతే పర్మిషన్స్ కానీ గైడ్ లైన్స్ ఉంటాయి వాటిని ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాటిని ఇంకా కట్టుదిట్టం చేస్తున్నారు. ఒక 2-3 రోజుల గ్యాప్ కూడా ఒక 24 గంటలు 48 గంటలు కూడా తీసుకొస్తున్నారు టెస్టింగ్ సంబంధించి. అలాగే ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ ని ఈవెన్ ఎయిర్పోర్ట్ లోనే కండక్ట్ చేస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోవచ్చు దేశాలని సెకండ్ వేవ్ లేకపోతే గత వేవ్స్ అంటే భారతదేశానికి సంబంధించి సెకండ్ వేవ్ ఒక గట్టి దెబ్బ తిని ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా స్పీడప్ చేసి టైటన్ చేస్తుంది ప్రాసెస్ ని. అట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాలు కూడా వాటి గత ఎక్స్పీరియన్స్ ని చూసుకుంటే కనుక వాటి దృష్ట్యా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్తో ఎప్పుడైతే ఒక్క మరణం నమోదు కాదని చెప్పి ఇంతవరకు మరణం నమోదు కాలేదని ప్రపంచ దేశాలకు సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పే నేపథ్యంలో ఈ మరణంతో ప్రపంచ దేశాలని ఒక్కసారిగా అలర్ట్ అయిన సిచ్యువేషన్, అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్. ట్రావెలింగ్ సంబంధించి ట్రావెల్ బ్యాన్ విధించడం కానీ అయితే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ని ఇంకా టైటన్ చేయడం కానీ ఇలాంటివన్నీ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మీరు చెప్పినట్టు ప్రపంచ దేశాలు కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి నిబంధనలు పాటిస్తున్నారు, అంటే అందరూ కేరింగ్ కూడా తీసుకుంటున్నారు. అయినా కూడా కొత్త వేరియంట్లతో కరోనా విజృంభిస్తూనే ఉంది. అయితే ఈసారి వైద్య నిపుణులు ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు? ఎగ్జాక్ట్ మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు వైద్య నిపుణులు ముఖ్యంగా శాస్త్రవేత్తలు కానీ రీసెర్చర్స్ కానీ పరిశోధకులు కానీ ఫస్ట్ నుంచి చెప్తోంది అది
ప్రతి వైరస్ కి సంబంధించి ప్రతి మ్యుటేషన్ కి సంబంధించి లోతైన దర్యాప్తు జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్టడీ వచ్చేలోపు ఒకవేళ సేఫెస్ట్ మోడ్ లో కనుక ఏమైనా ఉండాలనుకుంటే కనుక ఒకటే మాస్క్ పెట్టుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం. బికాస్ ఆ వైరస్ కి సంబంధించి మ్యుటేషన్ కి సంబంధించి తెలుసుకునే లోపే ఇంకో మ్యుటేషన్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఆ మ్యుటేషన్స్ త్వరగా ఏర్పడుతున్నాయి. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనకి సీజన్, బయటకు వెళ్ళే సీజన్, పండగల సీజన్ కావచ్చు, లేకపోతే ఇదే కార్యక్రమాలకు బయటకు వెళ్ళడం కావచ్చు. అక్కడ ఎప్పుడైతే జనసందోహం ఉంటుందో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, మ్యుటేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ మ్యుటేషన్స్ ఇలాంటి మ్యుటేషన్స్ మరి ఒమిక్రాన్ లాంటి వేరియంట్స్ కూడా వస్తే కనుక ప్రస్తుతానికైతే ఒక మరణం. సో వాటి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అలౌట్ అవుతున్నాయి. ఒకవేళ దీని ప్రమాదం కనుక మించితే కనుక ఊహించడం కూడా కష్టం. అందుకే ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఈ మ్యుటేషన్స్ ఇక్కడ తాకితే ఓకే, లేకపోతే నెక్స్ట్ మ్యుటేషన్ ఇంకా దారుణంగా ఉంటుందంటే కనుక పెద్ద ప్రశ్న, ఒక $1 million క్వశ్చన్ కింద చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ మరణంతో ప్రపంచ దేశాలని అలర్ట్ అయ్యాయి. మొత్తంగా ఎక్కడికక్కడ ఇంకా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ కి సంబంధించి అక్కడ మరింత కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుంటోంది ఆ దేశ ప్రభుత్వం. ముఖ్యంగా అక్కడ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఇప్పుడు అధికారులతో సమీక్షించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. ప్రత్యూష. ఎస్ సచిన్, అయితే మీరు చెప్పినట్టు ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. అంటే కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఒమిక్రాన్ తొలి మరణంతో అంటే బూస్టర్ డోస్ ఇవ్వాలనే యోచనలో ఏమైనా ప్రపంచ దేశాలు సమీక్ష ఏమైనా జరుపుతున్నాయా? ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకుంటున్నట్టు బూస్టర్ డోస్ అంశం అనేది ఒక చాలా కీలకమైన అంశం చెప్పుకోవాలి. బట్ ఇప్పటికైతే మాత్రం మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ కానీ పరిశోధకులు కానీ దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడొక్కడ ఒక కంక్లూషన్ కి రాలేకపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది జరుగుతున్న మ్యూటేషన్స్ తో. అండ్ ప్రముఖంగా దీనికి సంబంధించి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒమిక్రాన్ కి సంబంధించి కూడా ఈ పరిశోధన కూడా కాస్త స్పీడప్ అయ్యానే చెప్పుకోవాలి. కానీ ఎక్కడ కంక్లూషన్ కి రాలేకపోతున్నారు. ఎస్, ఇది చేస్తే 100% జరుగుతుందని చెప్పి. కాబట్టి ఇంకా పరిశోధకుల రీసెర్చ్ ఇంకా త్వరగా స్పీడప్ అయ్యి దీనికి సంబంధించి కన్క్లూషన్ వచ్చే అవకాశం కనుచూపులో మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి. బట్ ఏదేమైనప్పటికీ మొత్తంగా సామాజిక పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ, శానిటైజేషన్ క్లియర్ గా చేసుకుంటే కనుక మ్యుటేషన్స్ ని ఆపొచ్చు. అలాగే మనం ఈ కరోనా బారి నుంచి కూడా కాపాడుకోవచ్చు. ప్రత్యూష. రైట్ సచిన్, థ్యాంక్ యూ.